హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము మన పెళ్లి మండపంలో ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన వాళ్ళు అయితే బోలా అనేది చూడండి ఫ్రెండ్స్, బోలా వాయిస్తున్నారు. ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయంటే అందులో పసుపు ఉన్నది, మన జొన్నది ఉన్నది, చేలి ఉన్నది అంటే తెల్లది. ఇప్పుడు మన కుంకుమ ఉన్నది, గులువాలు ఉన్నాయి. వీటితోనే మనకు ఎందుకంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నలుగురు ఉన్నారు కదా, నలుగురు ప్రతి ఒక్కొక్కటి పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ముందు ఇప్పుడు ఆయన ఫస్ట్ పట్టుకొని ఉన్నాడు. ఆయన ఫస్ట్ ముందు గీసిన తర్వాత సెకండ్ ఆయన తెల్లది గీస్తాడు. తెల్లది గీసినాక కుంకుమ గులువాలు వాళ్ళు గీస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇట్లా ఉంటుంది చూడండి. ఫస్ట్ అతనేమో తెల్లది గీస్తాడు, సెకండ్ అతను పసుపు గీస్తాడు. ఫ్రెండ్స్, మన కుల సాంప్రదాయంలోని ఇట్లా జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఆయన ఎన్ని అంటే ఐదు గీస్తాడు. చూడండి, మన కులం సంస్కృతిలో ఇలా జరుగుతుంది. పెళ్ళిళ్ళు అంటే సాంప్రదాయ పథకం. చూడండి, ఇది గులువ. కుంకుమ గులాలు 4 రకాలు. చూడండి, ఇలా ఎన్ని 5 గీతలు గీసిండ. 5 ఈ పసుపు గీసే అతను ఈయనది వచ్చేసి ఇస్లాంపూర్ విలేజ్. మళ్ళా ఇక్కడ సెకండ్ ధోతి కట్టుకున్న అతనేమో పిల్లవాళ్ళ మేనమామ. ఆయన ఇంకొక అతను పిల్లగానికి మేనమామ. ఈయనైతే మన ఊరోడే. చూడండి, ఇట్లా 5 ఇట్లా 5 ఇట్లా 5 ఇట్లా అయినా కానీ 5. చూడండి ఇక్కడ, ఎందుకంటే ఇది బాగా లెంత్గా ఉన్నది వీడియో కాబట్టి నేను పార్ట్ 2 పార్ట్ 3 చేస్తున్నాను. ఏమనుకోకుండా, ఎందుకంటే బాగా లెంత్గా అయితే, ఎందుకంటే మన చూడడానికి బాగా బోర్ కొడుతుంది కాబట్టి నేనైతే పార్ట్ 2 పార్ట్ 3 చేస్తున్నాను. తప్పకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన కులం సంస్కృతిలోనే ఇలా జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రామంలోని పెళ్ళి అయినప్పుడు, ఎందుకంటే మన సంస్కృతి మనం నడుచుకుంటూ పోతేనే అది ముందుకెళ్తుంది. కాబట్టి మనం ఎందుకంటే ఖచ్చితంగా నడపాలి. చూడండి, ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళైతే మనకు 5 అవి చిన్న చిన్న కుండలు ఉంటాయి కదా, వాటిని అయితే వాళ్ళు తీసుకొచ్చిండ్రు. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నారా. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన సంస్కృతి మనం మర్చిపోవద్దని నేనైతే యూట్యూబ్లో అయితే అప్లోడ్
అప్లోడ్ అయితే చేయడం అనేది జరుగుతుంది మన కులం ఛానల్ ద్వారా. చూడండి, ఇప్పుడు మనకు ఎటు 4 మూలలు కంపల్సరీ అయితే చూడండి, 4 మూలలకు 4 ఇట్లా చేస్తుండ్రు. ఎందుకంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు. తప్పకుండా అయితే మరిన్ని వీడియో కోసం ఎందుకంటే సపోర్ట్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీ అయితే లైక్ అయినా సబ్స్క్రైబ్ అయినా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేనైతే ఇలాంటి వీడియోలు చాలా ముందు చేస్తానని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన యొక్క సాంప్రదాయం పద్ధతిని మనము మర్చిపోకూడదని నేనైతే ప్రతి ఒక్క మన వాళ్ళు ఏ విధంగా చేస్తారు ఎట్లా లేదు అది మొత్తం నేనైతే ప్రతి ఒక్క దానికి మన వాళ్ళు ఎందుకంటే మన న్యూ జనరేషన్ వస్తుంది కాబట్టి మర్చిపోకూడదని నేనైతే ప్రతి ఒక్క సాంప్రదాయానికి నేనైతే మా కులం యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మన సంస్కృతి మన సాంప్రదాయమైన వీడియోస్ అని మన కులం సాంప్రదాయం ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందని చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి, చూడండి ఫ్రెండ్స్. అప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఏ విధంగా కనబడుతుంది చూడండి, ఎంత కలర్గా ఎంత బ్యూటిఫుల్గా. చూడండి, చాలా అంటే చాలా మంచిగా కనబడుతుంది. ఎందుకంటే మన కులంలో కానీ ఇలాగే ప్రతి ఒక్క గ్రామంలో కానీ విలేజ్లో కానీ ఇలాగ అయితే చేస్తారు. ఎందుకంటే మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదని ప్రతి ఒక్క కులం విలేజ్లలోనే ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళైతే ఈ విధంగా చేస్తారు. చూడండి, ఎందుకంటే ఇప్పుడు మన సాంప్రదాయం మన సంస్కృతి మన పద్ధతిలోనే మనం చేస్తేనే బాగుంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు మన సంస్కృతిని మనం మర్చిపోతే మనకి
బాగా అనేది బాగుండదు. ఎందుకంటే మన పురాతన కాలం నుండి ఎలా మనకైతే సాంప్రదాయం తీసుకొచ్చారో అలాగే మనం కూడా, ఎందుకంటే న్యూ జనరేషన్ కానీ ఇప్పుడు ఓల్డ్ ఉన్న వాళ్ళైతే ఏం పర్వాలేదు, ఇప్పుడు వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళైతే మంచిగానే చేస్తారు. కాబట్టి మనం ఎందుకంటే న్యూ జనరేషన్ కాబట్టి మనం ఒకవేళ మర్చిపోయి ఉన్నా కానీ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మనకైతే ఉన్నాయి వీడియోస్, వాటిని చూసుకొని మనం చేసుకోవచ్చని ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఏదో ఒకటి మర్చిపోతారు కాబట్టి వాళ్ళకు చూడడానికైతే చాలా బాగా ఉంటుంది, చూసి వాళ్ళు నేర్చుకోవచ్చు అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. నేనైతే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చేస్తున్నాను. ఎందుకంటే బాగా లెంత్గా ఉన్నాయి కాబట్టి వీడియోస్ అన్నీ. ఎందుకంటే ఒక దాంట్లోనే అప్లోడ్ చేస్తే ఎవరు చూడరు అన్నట్టు ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు కదాం.